మహమ్మారి మళ్లీ వచ్చింది. పెరుగుతున్న కరోనా కేసులు. కొత్తగా గుర్తించబడిన కోవిడ్ వేరియంట్ JN.1 ప్రపంచంలో కొంత ఆందోళన రేకెత్తిస్తుంది. ఇది BA.2.86 అనే ఉప వేరియంట్లో భాగంగా సెప్టెంబర్ 2023లో మొదటగా అమెరికాలో కనిపించింది. ఆ తర్వాత ఈ వేరియంట్ చైనా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్, మలేషియా, సింగపూర్ వంటి ఆసియా దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందింది. ముఖ్యంగా సింగపూర్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుదల ఈ వేరియంట్ కారణంగానే అని తేలింది. డిసెంబర్ నెలలో సింగపూర్లో ఈ కేసులు 75% పెరిగి 56,043కు చేరాయి. భారతదేశంలో కూడా JN.1 వేరియంట్ వ్యాప్తి ప్రారంభమైందని కనుగొన్నారు. 2024 జనవరి నాటికి 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1,226 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ ద్వారా వ్యాధి వ్యాప్తి వేగంగా జరుగుతుండగా నిపుణుల ప్రకారం దీని తీవ్రత ఇతర వేరియంట్లతో పోలిస్తే తక్కువగా ఉందంటున్నారు. JN.1 వేరియంట్ లక్షణాలు సాధారణంగా జ్వరం, దగ్గు, అలసట, గొంతు నొప్పి వంటి లక్షణాలతో కనిపిస్తాయి. అయితే దీని కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. కానీ వ్యాధి మాత్రం ఎక్కువ ఉండడం వల్ల ఆసుపత్రుల్లో చికిత్స పొందే వారి సంఖ్య పెరుగుదల కనిపిస్తుంది. సింగపూర్లో రోజువారీ ఆసుపత్రిలో చేరే కోవిడ్ రోగుల సంఖ్య పెరిగి 225 నుండి 350కి చేరింది. అంతేకాకుండా ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూడా కేసులు 4 నుంచి 9 పెరిగాయి. అయితే ఎక్కువ మంది రోగులు తేలికపాటి లక్షణాలతో ఉండి హోమ్ ఐసోలేషన్లో ఉండడం విశేషం. JN.1 వేరియంట్ వ్యాప్తిని తగ్గించడానికి ఆరోగ్య నిపుణులు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. మొదటి టీకాలు, బూస్టర్ డోసులు తీసుకోవడం ద్వారా కొత్త వేరియంట్ల నుండి రక్షణ పొందవచ్చు అంటున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచిస్తున్నారు. హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని చెబుతున్నారు. శ్వాసకోశ సంబంధిత లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇంట్లోనే ఉండి ఇతరులతో సంబంధం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అయితే JN.1 వేరియంట్ కారణంగా మరణాలు తక్కువగానే ఉండటం ఊరట కలిగించే అంశం. అందుకే జాగ్రత్తగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.